Namaste everyone. In today's video, we are going to look at the difference between what if and in case. One of our subscribers requested me for this video, so here it is. Let us start with what if. What if is made up of two words. What plus if. What is an interrogative pronoun and if is a subordinating conjunction. When we combine these two words, we get a phrase or an idiomatic expression, what if. What if is an idiomatic expression which introduces a hypothetical or an imaginary situation. It helps us to understand the possible results and the consequences. It also helps us to ask questions about imaginary situations and get the possible result. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇఫ్ అంటే ఏంటి? మనం తెలుగులో మాట్లాడుకునేటప్పుడు నార్మల్గా అంటూ ఉంటాం, ఒకవేళ ఇలా జరిగితే ఏంటి, అలా జరిగితే ఏం చేయాలి, ఇలా అంటూ ఉంటాం కదా. అదే వాట్ ఇఫ్. ఒకవేళ వర్షం పడితే, ఒకవేళ నేను పడిపోతే, ఒకవేళ నిన్న వాళ్ళు రాకపోయి ఉంటే, ఇలా మనం చెప్తూ ఉంటాం. సో వాట్ ఇఫ్ విషయానికి వస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఇఫ్ can be used in present, past and also future. మనం ఒక ఇమాజినరీ సిచ్యుయేషన్ని, అంటే ఇలా జరిగితే అలా అయితే ఏం చేయాలి అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం కదా, అవి హైపోథెటికల్. ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ అవర్ ఇమాజినరీ సిచ్యుయేషన్. వి థింక్ అబౌట్ ఇట్. అక్కడ ఇంకా సిచ్యుయేషన్ జరగలేదు కానీ మనం అలా అయితే ఏంటి అని ఆలోచిస్తాం కదా, అప్పుడు వాట్ ఇఫ్ యూజ్ చేస్తాము. ఓకే, దీన్ని మనం ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు. దీని స్ట్రక్చర్ ఏంటి? కమింగ్ టు ద స్ట్రక్చర్, వాట్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్. అయితే ప్రజెంట్లో యూజ్ చేస్తే ప్రెజెంట్ టెన్స్ వర్బ్, పాస్ట్లో యూజ్ చేస్తే పాస్ట్ టెన్స్ వర్బ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ నౌ. ఇప్పుడు వర్షం పడితే, ఇంకా వర్షం పడలేదు, పడితే అని మనం ఊహిస్తున్నాం చూడండి, ఆ కాన్సిక్వెన్స్ రిజల్ట్ని ఊహిస్తున్నాం కదా, పాసిబుల్ రిజల్ట్ని. అప్పుడు మనం వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ నౌ, ఒకవేళ వర్షం పడితే, అదే మనం పాస్ట్లో అనాలి అంటే వాట్ ఇఫ్ ఇట్ రెయిన్డ్, వర్షం పడితే వాట్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ప్రజెంట్లో వాడితే ప్రజెంట్ టెన్స్ వర్బ్, పాస్ట్లో వాడితే పాస్ట్ టెన్స్ వర్బ్. ఇది ఫ్యూచర్లో కూడా వాడచ్చు అని చెప్పాను కదా. బట్ కొద్దిగా జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే, ఫ్యూచర్లో వాడేటప్పుడు వాట్ ఇఫ్ పక్కన విల్ పెట్టకూడదు. జనరల్ సెంటెన్సెస్లో మనం ఫ్యూచర్ మాట్లాడడానికి విల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. షీ విల్ కమ్ టుమారో, ఐ విల్ గో టు స్కూల్ టుమారో, ఐ విల్ కమ్ హోమ్ టుమారో, ఇలా విల్ యూజ్ చేస్తూ ఉంటాము జనరల్గా ఫ్యూచర్ టెన్సెస్కి. బట్ వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ వాట్ ఇఫ్ ప్లస్ విల్ అట్ ద సేమ్ టైం. ఎందుకు అలాగా? వై? బికాస్ కామన్ మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే, వాట్ ఇఫ్ ప్లస్ విల్ యూజ్ చేస్తారు కదా, అప్పుడు మనకి రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది? వాట్ ఇఫ్ అనేదే ఫ్యూచర్లో మనం ఇమాజిన్ చేసి, అమ్మో అది అలా జరిగితే ఏంటి అని మనం అడుగుతాం. అంటే నియర్ ఫ్యూచర్ కదా మనం అడుగుతుంది. వర్షం పడితే, అలా జరిగితే అంటే మనం ఊహించి కదా నెక్స్ట్ అలా అయితే ఏంటి అని అంటున్నాం. అప్పుడు మనము విల్ అనేది కూడా ఒక మోడల్ వర్బ్, ఫ్యూచర్లో యూజ్ చేసే మోడల్ వర్బ్. రెండో యూజ్ చేసామనుకోండి రిపిటేటివ్ అయిపోతుంది ఫ్యూచర్ చెప్పేటప్పుడు. అందుకని వాట్ ఇఫ్ ప్లస్ విల్ రెండు ఒకసారి యూజ్ చేయకూడదు. మరి అప్పుడు ఎలా చెప్పాలి? వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ అనొచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు, వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ అన్నప్పుడు మేడం మరి ప్రజెంట్లో కూడా అదే చెప్తున్నాం కదా, తేడా ఏంటి, ఎలా అర్థమవుతుంది మాకు? హియర్ ఇట్ ఇస్. మన క్లారిటీ కావాలి అంటే యాక్చువల్గా సిచ్యుయేషన్ మాట్లాడేటప్పుడు మనకు అర్థమైపోతుంది అది ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాము అనేది. బట్ ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఒక సెంటెన్స్ తీసుకుని దాన్ని పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో చూద్దాం. వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ నౌ, ఇప్పుడు వర్షం పడితే ఎలా, ఏం జరుగుతుంది? అదే నిన్నటి గురించి చెప్పాలంటే, వర్షం పడితే, నిన్న వర్షం పడి ఉంటే ఆ టైంకి వాట్ ఇఫ్ ఇట్ రెయిన్డ్. ఫ్యూచర్లో రేపు వర్షం పడితే నువ్వు వెళ్ళే టైంకి వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో. యాక్చువల్గా వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ అన్నా కూడా మనం మాట్లాడేదాన్ని బట్టి వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. కాకపోతే ఇంకా క్లారిటీ కావాలి అంటే వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో, రేపు వర్షం పడితే. టుమారో అనేది జస్ట్ ఆప్షనల్ అండి, అక్కడ
పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, మనకు అర్థం కాకపోతే క్లారిటీ గురించి పెడతాము, లేకపోయినా సెన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లెట్స్ టేక్ అన్ అదర్ ఎగ్జాంపుల్. మనం ఇప్పుడు వెళ్తున్నాము, ట్రైన్ లేట్ అవుతుంది. ఇప్పుడు ట్రైన్ మిస్ అయితే వాట్ ఇఫ్ వి మిస్ ద ట్రైన్? ఓకే, ఇంకా క్లారిటీ గురించి వాట్ ఇఫ్ వి మిస్ ద ట్రైన్ నౌ? నిన్నటి గురించి, ఒకవేళ ట్రైన్ మిస్ అయ్యి ఉంటే మనము నిన్న అసలు ఏం జరిగి ఉండేది? వాట్ ఇఫ్ వి మిస్ ద ట్రైన్? రేపటి గురించి, ఫ్యూచర్, వాట్ ఇఫ్ వి మిస్ ద ట్రైన్ టుమారో? ఒకవేళ మిస్ చేస్తే, ట్రైన్ మిస్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇన్ దిస్ వే we use what if in present, past and also future tenses. Recent actions కూడా యూజ్ చేయొచ్చు. What if we have missed the train? మేము ఒకవేళ పొద్దున్న రీసెంట్గా మిస్ చేసి ఉంటే ఇలా వాడచ్చు అనమాట. వాట్ ఇఫ్ని మనం చెప్పే సెన్స్ని బట్టి మనం వాడాలి. ఐ హోప్ వాట్ ఇఫ్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఉన్నాను. దీనికి ఇంకా నేను తెలుగులో ఇక్కడ ట్రాన్స్లేషన్ ఇస్తాను, మీరు దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. ఒకవేళ నేను డైలాగ్స్ మర్చిపోతే వాట్ ఇఫ్ ఐ ఫర్గెట్ మై డైలాగ్స్? ఒకవేళ నేను డైలాగ్స్ మర్చిపోయి ఉంటే వాట్ ఇఫ్ ఐ ఫర్గాట్ మై డైలాగ్స్? ఒకవేళ రేపు నేను డైలాగ్స్ మర్చిపోతే షోలో వాట్ ఇఫ్ ఐ ఫర్గెట్ మై డైలాగ్స్ టుమారో? ఇలా వాడచ్చు. ఇట్స్ క్వైట్ ఈజీ. నెక్స్ట్ వన్, ఇన్ కేస్. ఇన్ కేస్ అనేది ఎప్పుడు వాడాలి? దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. నమస్తే.